హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు తెలంగాణ స్పెషల్ మనం ఉప్పు సోగి చేస్తున్నాను. ఇది ఉప్పు సోగి అంటారు, దీన్ని నువ్వుల పచ్చడి అలాగే ఉప్పావా అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. కారం అయితే యాడ్ చేయకుండా చేస్తాము, నువ్వుల పొడి వేసి చేస్తాము. ఎలా చేస్తామో చూపిస్తాను. ఒక గిన్నెలో వాటర్ వేసేసి మామిడికాయలన్నిటిని అందులో వేసేసి మామిడికాయలు మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఒకసారి రబ్ చేసి వాష్ చేసేసుకొని మామిడికాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పుల్లటి కాయలు అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట. సమ్మర్ అంటే మనకి మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు మనకి దొరికిపోతాయి. ఇప్పుడు ఈ మామిడికాయలని కాటన్ క్లాత్తో మంచిగా తూడ్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చడి అంటే వాటర్ లేకుండా ఉండాలి కాబట్టి మామిడికాయలు మంచిగా తూడ్చుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం మామిడికాయలు అయితే మనకి నచ్చే విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా ఇష్టపడతారు, కొంతమంది చిన్నగా ఇష్టపడతారు. నేనైతే పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. దీన్ని చిన్న సైజులో కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు నువ్వులు అయితే వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని మంచిగా దోరగా వేయించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా వేయించడం ద్వారా నువ్వుల పొడి అనేది మనకి పచ్చడిలో వేస్తాం కాబట్టి పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, చాలా డేస్ ఉంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు ఆవాల పొడి కూడా వేసి రెడీ చేసుకోవాలి. ఇలా ఆవాలు వేసేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించేసుకోవాలి. స్పూన్తో కలుపుతూ ఉండాలి, అడుగంటొద్దు, అలాగే మాడనివ్వకూడదు. ఇలా వేయించడం ద్వారా మనకి పొడులు అనేటివి చాలా డేస్ కావాలి కాబట్టి, అలాగే నిల్వ పచ్చడిలో వేస్తాం కాబట్టి కొంచెం ఇలా వేయించుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి పచ్చళ్ళు. ఇలా నువ్వుల పొడి ఆవ పొడి రెడీ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. మనం పల్లి ఆయిల్ కానీ మామూలు ఆయిల్ కానీ వాడుకోవచ్చు. పచ్చళ్ళకి పల్లి ఆయిల్ వాడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు మనం 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఎక్కడ కానీ మనం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేయము. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ పొడులు అయితే మనం ఇక్కడ వాడుకోవాలన్నమాట. నువ్వుల పొడి ఆవ పొడి వెల్లుల్లి ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న మామిడికాయలు అన్నిటినీ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి, అలాగే మనం మిక్సీ పట్టిన నువ్వుల పొడి ఒక కప్ తీసుకున్నాం కదా, ఒక కప్ నువ్వుల పొడి కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవ పొడి కూడా యాడ్ చేసేసుకొని అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. 10 వెల్లుల్లి అయితే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మన తెలంగాణ స్పెషల్ ఉప్పావా, నువ్వుల పచ్చడి, ఉప్పు సోగి అన్నీ అంటారనమాట. తగినంత సాల్ట్ కూడా వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చళ్ళకి ఈ పొడులన్నీ కూడా చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు మనకి ఉప్పు సోగి మనకి రెడీ అయిపోతుంది. నువ్వుల పచ్చడి అలాగే ఉప్పావా అన్నీ రెడీ అయిపోతాయి. ఒక బాక్స్లో కానీ జాడీలో కానీ పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆహా అనుకుంటూ మనం తినేయాల్సిందే. వేడి వేడి అన్నంలో వేసేసి అలాగే నెయ్యి కూడా వేసేసుకొని తింటే మనకి ఉప్పావా నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తింటే ఆహా అనుకుంటూ తినేయాల్సిందే. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి ఎలా ఉంటుందో. అలాగే మీరు కూడా ఏం పేరు అంటారో అది కూడా చెప్పేసేయండి రెసిపీని. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్.